ఫోటో రాఖీ మేకింగ్ ఎలా చేయాలో మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ మీరు ఒక చిన్న ప్రింట్అవుట్ తీసుకోవాలి. మా దగ్గర టెంప్లెట్ ఉంది. ఆ టెంప్లెట్ ఈ వీడియోలో అటాచ్ చేస్తాను. TSD ఫైల్, అందులో మీరు ఫోటో మార్చుకుంటే సరిపోతుంది. సో మీకు ఆ తాడుని కత్తిరించుకొని, మీకు కావాల్సిన మోడల్ ఉన్న తాడుని కత్తిరించుకొని 2 పీసెస్ అక్కడ పెట్టుకోండి. ఈ హార్ట్ స్టిక్కర్స్ మీరు ఏ స్టిక్కర్ అయినా వాడుకోవచ్చు. మా దగ్గర ఉన్న హార్ట్ స్టిక్కర్స్తో చూపిస్తున్నాను ఇప్పుడు. హార్ట్ స్టిక్కర్స్ అండ్ బీడ్ స్టిక్కర్స్ వస్తాయి బయట మార్కెట్లో, స్టేషనరీ షాప్లో, ఫ్యాన్సీ షాప్లో ఎక్కడైనా దొరుకుతాయి. ఇంకా OHP షీట్స్ 2 తీసుకోవాలి. ఇప్పుడు OHP షీట్స్ తీసుకొని, అది ఏ స్టేషనరీ షాప్లో అయినా దొరుకుతుందండి. OHP షీట్తో మీరు ఒక పెన్ తీసుకొని, మీరు తీసిన రాఖీకి కావాల్సిన సైజు ఉన్న ఫోటోని ఆ OHP షీట్ మీద బోర్డర్ తీసుకోవాలండి. బోర్డర్ తీసుకొని ఇప్పుడు దాన్ని కత్తిరించాలి. 2 షీట్లు కలిపి కత్తిరించాలండి, వెనకకి ముందుకి ఫోటోకి. 2 షీట్లు కరెక్ట్గా పెట్టి సర్కిల్ని, బోర్డర్ని కట్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఏ మోడల్ అన్నా చేసుకోవచ్చు దాన్ని, రాఖీని. నేను మీకు శాంపుల్గా చూపిస్తున్నాను. కస్టమైజ్డ్ రాఖీ మేకింగ్ ఇది విత్ ఫోటో. సో మీరు అది ఎగ్జాక్ట్గా అలైన్ చేసుకొని నీట్గా కత్తిరించుకున్న తర్వాత ఆ ఫోటోని కూడా సేమ్ ఇదే విధంగా కత్తిరించుకోవాలండి. బోర్డర్ నీట్గా వచ్చేటట్లు. ఇది మనకి బయట ఫోటో రాఖీలు తీసుకుంటే చాలా కాస్ట్ అవుతుంది. ఇది హోమ్ మేడ్ ఈజియెస్ట్ వే. రాఖీ రోజు పెట్టుకుంటారు, తర్వాత ఎట్లయినా ఏ రాఖీ అయినా తీసేస్తారు మీరు ఎంత పెద్దదిగా ఉన్నా. ఇదైతే మీకు బెస్ట్ అఫోర్డబుల్ అండ్ క్రియేటివ్ కస్టమైజ్డ్ రాఖీ. అలా కట్ చేసుకున్న తర్వాత 2 మీరు OHP షీట్ కట్ చేసుకున్నారు కదా, ట్రాన్స్పరెంట్ OHP షీట్, ఆ షీట్ మధ్యలో పెట్టేసి దాన్ని స్టాప్లర్స్తో పిన్ కొట్టేయాలండి. స్టాప్లర్తో పైన ఒకటి, ఎక్కువ పిన్ అక్కర్లేదు, జస్ట్ పైన ఒకటి కింద ఒకటి కొట్టేసి సరిపోతుంది. పిన్ కొట్టేసిన తర్వాత మీకు ఒక చిన్న పంచింగ్ మిషన్, లేకపోతే ఒక చిన్న స్క్రూ డ్రైవర్తో అయినా దేంతో అయినా సరే మీరు హోల్ పెట్టుకోవాలి. రాఖీ కట్టడానికి తాడుకి హోల్ పెట్టుకోవాలి. ఆ పంచింగ్ మిషన్తో అక్కడ చూపిస్తున్నట్టు హోల్ పెట్టుకోండి. 2 హోల్స్ అటు ఇటు రాఖీకి ఎలా కడతామో అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్టే కట్ చేసిన, కరెక్ట్ లెంత్ తీసుకొని కట్ చేసిన 2 తాళ్ళని ఆ 2 హోల్స్లోనే పెట్టేసి నీట్గా రాఖీ కట్టేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఆ థ్రెడ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు కూడా. దాంట్లో పూసలేసి ముడేసి మధ్యలో చిన్న బీడ్స్ దొరుకుతాయండి ఫ్యాన్సీ షాప్లో, బొటిక్స్లో ఎక్కడైనా దొరుకుతాయి. ఆ బీడ్స్ తీసుకొచ్చి కలర్ఫుల్గా తాడుకి కూడా మీరు ముందే అరేంజ్ చేసుకొని కట్టుకోవచ్చు. సో సింపుల్గా ఇలా ముడేసేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఆ ఉన్న రాఖీని ఇంకేదైనా డెకరేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మీరు బోర్డర్లో స్టిక్కర్స్ వస్తాయి, బీడ్ స్టిక్కర్స్ చాలా వస్తాయండి మార్కెట్లో, ఫ్యాన్సీ షాప్స్లో ఉంటాయి, స్టేషనరీ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతాయి. ఆ స్టిక్కర్స్ తీసుకొచ్చి నీట్గా కలర్ఫుల్గా మీ రాఖీ ఫోటో మీద అంటించుకోవడమే. సో ఇది జస్ట్ ఐడియా కండి, మీరు ఎట్లయినా క్రియేటివ్గా చేసుకోవచ్చు. మీ క్రియేటివిటీని బట్టి ఉంటుంది మీ ఇది. సో అలా మా దగ్గర ఉన్న స్టిక్కర్స్తో మేము అంటిస్తున్నాము మీకు చూపించడానికి. సో ఇది చాలా ఈజీ టెక్నిక్ అండి. మనం బయటకు వెళ్ళకుండా మనమే ఇంట్లో ఒక చిన్న ప్రింట్అవుట్ తీసుకొని, కలర్ ప్రింట్అవుట్ మనకు కావాల్సినట్టు రాఖీ తయారు చేసుకోవచ్చు, అది కూడా ఫోటోతో. సో ఈ విధంగా బీడ్స్ స్టిక్కర్స్ అంటించుకొని నీట్గా, మనకి ఇంకా బోర్డర్ స్టిక్కర్లు చాలా అంటించండి. టైం సరిపోక నేను జస్ట్ వీడియో కోసం పర్పస్ అని చెప్పి మీకు తీస్తున్నాను ఐడియా ఇవ్వడానికి. సో అలా మీ దగ్గర ఉన్న స్టిక్కర్లన్నీ అంటించుకొని ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత అన్నీ సెట్ అయ్యాయి అనుకున్న తర్వాత నీట్గా దాన్ని తీసి చూసుకోవచ్చు. అండ్ ఇదే మన ఫోటో రాఖీ మేకింగ్ ఎట్ హోమ్. థ్యాంక్ యూ అండి. Thank you very much.